మనం ఎవరిని ప్రత్యేకంగా వెళ్ళి అడగట్లేదు. ఈ పాలకులకి ఒకటి అలవాటు అవుతా ఉంది. అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రకంగా ఉండే పద్ధతి అలవాటు అవుతా ఉంది. టెంట్లకు డబ్బులు మనం అడిగామా? భోజనాలకు డబ్బులు మనం అడిగామా? మన టెంట్ చుట్టూ తిరిగారు పసుపు జెండాలు వేసుకొని. మనం తీసుకోకపోయినా అన్నం తినండి అమ్మా అని అడిగారు. మేము వస్తున్నాం, మీ జీతాలు పెంచేస్తాం అన్నారు. మనం కూడా 20 నెలలు ఆగాం, 22 నెలలు. వచ్చిన వెంటనే రిప్రజెంటేషన్ ఇస్తే అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద బొక్కేసిపోయాడు, డబ్బులు లేవు, కొద్దిగా ఆగండి అన్నారు. 22 నెలలు ఆగాం. మాకు జీతాలు ఇవ్వడానికేమో ఖజానాకు బొక్కేసిపోయాడని చెబుతున్నా మీరు అమరావతి నిండా బొక్కలే పెడుతున్నారు కదా. మరి మీరు మీకు ఎక్కడ ఆ డబ్బులు అడుగుతూ ఉన్నాం. మిత్రులారా, మీ పోరాటం వెనకే మీ చెల్లెళ్ళు వస్తా ఉన్నారు. అంగన్వాడీ పోరాటాన్ని ఆశా వర్కర్లు చూస్తా ఉన్నారు. అంగన్వాడీల జీతాలు పెంచామనే ప్రకటన ఈ రోజు రావాల్సిందే. అసెంబ్లీలో ఉన్నారా? లేకపోతే కృష్ణానది ఒడ్డున ఇంట్లో ఉన్నారా ముఖ్యమంత్రి గారు? అంగన్వాడీల జీతాలు పెంచుతున్నామనే ప్రకటన రావాలి. ఆ ప్రకటన రాకపోతే మిమ్మల్ని చూడటానికి మేము వస్తామని చెప్పదలుచుకున్నాం. మేం బయలుదేరి వస్తే మామూలుగా ఉండదు. గుర్రాలతో తొక్కించిన, ముళ్ళ కంచెలేసిన, రబ్బరు బుల్లెట్లు నువ్వు తోటాలుగా పంపించిన, వాటన్నిటికీ అలవాటు పడినటువంటి బాడీలు మాయి. మేము బయలుదేరి వచ్చామంటే నిన్ను చూడటం అంటూ జరిగితే శివుడు మూడో కన్ను తెరిసినట్టే అని మేము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వేతనాలు పెరగాలా వద్దా? పెంచే వరకు ఉందామా వద్దా? వేతనాలు పెరగాలి అని అనుకునే వాళ్ళందరూ మీ 2 చేతులు పిడికిలి బిగించేసి చెప్పండి. ఇవ్వాలి 26,000 కనీస వేతనం. ఇవ్వాలి 26,000 కనీస వేతనం. మనం 26,000 కనీస వేతనం ఇవ్వమని అడుగుతూ ఉంటే మోడీ గారు ఏం చేస్తున్నారంటే 178 రూపాయలు రోజుకు చాలని కనీస వేతనం చేశాడు. 178 రూపాయలు రోజు కంటే 30 రోజులు పనిచేస్తే 5,340 రూపాయలు. అంటే మోడీ గారి లెక్క ప్రకారం ఇప్పుడు మనం కనీస వేతనాల కంటే ఎక్కువ తీసుకుంటున్నట్లు లెక్క. మరి మీ మంత్రులు ఏం తీసుకుంటున్నారు? మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి 5 ఏళ్లుంటే జనానికి పని చేసినా చేయకపోయినా బతికినంత కాలం పెన్షన్ 50,000 తీసుకుంటారు. ఆయన పోయేవరకు ఆయన భార్యకి వచ్చింది పెన్షన్. ఎంపీగా ఎమ్మెల్యేగా 2 పోస్టులు చేశాడనుకో 2 పెన్షన్లు వస్తాయి. నేను అడుగుతా ఉన్నాను, జనం కోసం పనిచేస్తారని వచ్చిన మీరు మీకోసం పని చేసుకుంటున్నారు తప్ప జనం కోసం పనిచేసే పని మీరు చేయడం లేదు. ఫేస్ యాప్లు నేను సంధ్యక్కని అడుగుతా ఉన్నా, మా ఫేస్లు ఏం చూస్తామమ్మా? మాకు పౌష్టికాహారం లేక మా ముఖాలన్నీ ఒడిలిపోయి నువ్వు చూడాలనుకుంటే సీతక్కను చూడు. 18,000 అడగకుండా ప్రకటించింది సీతక్క. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, మహిళల మీద ప్రేమ ఉంటే, మహిళా సాధికారత గురించి నువ్వు మాట్లాడేటటువంటి పని చేస్తే అంగన్వాడీ వర్కర్లకి ముందు కనీస వేతనం 26,000 చెల్లించి ఆ తర్వాత మాట్లాడమని చెప్తా ఉన్నాం. 1,000 రూపాయలు పెంచుతామన్నాము, అయినా వీళ్ళు వినడం లేదు అని అంటుంది. ఏం ముష్టేస్తున్నావా అని అడుగుతా ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి శ్రమకి వేతనం అడుగుతా ఉన్నాం. అంగన్వాడీలకి వేతనం
అనేటటువంటి పని చేయడం లేదు. అందుకనే ఈరోజు ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, అంగన్వాడీలు అంటే 1,00,000 మంది అనుకుంటున్నారేమో. 1,00,000 మంది కాదు, 1,00,000 కుటుంబాలు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1,00,000 కుటుంబాలే కాదు, ఈరోజు లబ్ధిదారులంతా మా